ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. ఏందల్లా అందరు తయారుగా కూర్చురా చెరో మరి అంటే జోర్దార్ వార్తలు షురు చేసుకుందాం. ముందుగా అయితే పెద్ద వార్తలు చూసుకోరు. పైసలు దొరికితే పట్టుబడే, ఆధారం లేకపోతే పోలీసుల పాలే. రాజా సింగ్ సార్ మీద పైసల వాన, వీటితోనే చేస్తారట గోవులకు సేవ. కింద పడ్డ పైకి లేచి గెలిచిన బుడ్డోడు, పట్టుదలకు మారు పేరుగా నిలిచిన వీడే వీరుడు. మస్తుగా మోపైర్రు నకిలీ వీసా గ్యాంగులు, పైస మీద ఆశున్నోళ్లను ముంచి తీస్తున్నారు ప్రాణాలు. అడవి ఆఫీసర్ను కొరికిన ఎలుగుబంటి, వలలేసినా పారిపోయింది పక్క పొంటి. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద పెళ్లిళ్ళల్లో సంగీత్ కచేరీల కాడ పైసలు అట్లా ఉత్త కాగితాల లెక్క ఈసురుతూనే ఉంటారు. అవి చూసినప్పుడు నాకు మస్తు కోపం వస్తుంది. లక్ష్మీదేవి స్వరూపమైన ఆ కాగితాలను గింత లెక్క లేకుండా కింద పడేస్తారా? కండ్లకు అద్దుకొని దాచుకునే నోట్లను ఇట్లా మనసుల మీద పోస్తే ఏందన్నట్టు అని అనుకుంటుండే. ఇగో ఇప్పుడు కూడా ఓ సార్ మీద అట్లనే నోట్లు గుమ్మరిచ్చిర్రు, కానీ గర్రతోని కాదు, కడుపుల బాధతోని. నిజంగానే ఓ మంచి పని కోసం ఇసొంటి పని చేసిర్రు. మరి అదేంటిదన్న చూడాలి కదా, చూడరు. నిజంగా వైభోగమే కదా అనుల్లా. జేబులో పెట్టుకునే తందుకే పైసలు లేనోళ్ళున్న ఈ కాలంలో రూపాల కట్టెలతోనే అభిషేకం చేపించుకుంటున్నాడంటే ఎంత పెద్ద యోగం. పాలతోని పసుపుతోని అభిషేకాలు చేసుడు కంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంతోనే అభిషేకం చేపించుకుంటున్నాడంటే మన ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ మస్తు తోపు కదా. అయినా ఇవన్నీ సార్ పైసలు కావు, గోవులను రక్షించాలని గోప్రేమికులు ఇచ్చిన పైసలు. గుజరాత్ రాష్ట్రంలో గోవులకు తిండి లేక మస్తు తిప్పలు పడుతున్నాయని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లోక్ సంగీత కార్యక్రమాన్ని చేసిర్రు కూచ్ కడ్వా పటీదర్ సమాజ్ సంఘ పోళ్ళు. దునియాలనే పేరు పోయిన పెద్ద పెద్ద సంగీత కళాకారులు సప్పులు కొట్టి పాటలు వాడి మస్తు మస్తు హుషారచ్చటట్టు చేసిర్రు. మరి గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సారు గోరక్షకులకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క ఉంటాడు కదా, అందుకే అందరు ముంగట సార్కి ఇట్లా అభిషేకం చేసిర్రు నోట్ల కట్టలతోని. దాతలిచ్చిన ఈ పైసలతోని ఇటు తెలంగాణలా అటు గుజరాత్ రాష్ట్రంలో గోవులకు ఆకలి బాధ పడకుండా చేస్తారట. మంచిదే కదా అనుల్లా. మరి ఇట్లనే కడమ రాష్ట్రాలలో ఉన్న గోవుల కోసం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తే ఇంకా మంచిగా ఉంటది. ఆవులే కాదు, పట్టణాలల్లో శాన మేకలు గొర్రెలు బర్రెలు కూడా తిండి లేక పేపర్లు ప్లాస్టిక్ కవర్లు తింటున్నాయి. జంతువులు ఏవైనా జంతువులే కాబట్టి వాటికి కూడా ఇంత గడ్డి దొరకబట్టే ఉపాయం చేస్తే మస్తు పుణ్యం వస్తుంది కదా. మరి రాజా సింగ్ సార్ ఒక్కడే కాదు, మనం కూడా చెయ్యి కలపాలే. ఏమంటారు? మా ఊళ్ళే సాంబయ్య చంద్రయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేది. వాళ్ళను ఎప్పుడు చూసినా ఎడముఖం పెడముఖమే అన్నట్టు ఉండేటోళ్ళు. పంచాదేదన పెట్టుకుంటే పొట్టు పొట్టు కొట్టుకుంటారు, తలకాయలు వలుగుతాయి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి, పాలోన్ పగ పానం పోయినాడే పోతుంది అన్నట్టు ఉంటారు. ఎవళ్ళు ఎంత ఆపదలున్నా ఒకళ్ళ వాకిలి ఒకళ్ళ అస్సలు దొక్కరు. మరి గింత కఠిన గుణం అనుల్లా. తమ్ముడే పేకాటే అని అంటారు, కానీ ముఖేష్ అంబానీ సార్ మాత్రం పేకాట కంటే తమ్ముడే ముఖ్యమని అన్నాడు. అదేనుల్లా, తమ్ముడు అనిల్ అంబానీ సార్ కంపెనీ ఆర్కామ్ 458 కోట్ల చిల్లర పైసలను ఎరిక్సన్ అనే కంపెనీకి ఇయ్యాలనే కేసు ఉన్నది కదా. పైసలు ఇయ్యకపోతే జైలుకు కూడా పోవాలనే ఆర్డర్లు ఉన్నాయి కదా. ఇక ఎంత లొల్లి పెట్టుకున్నా ఎంత పగలున్నా తమ్ముడు జైలుకు పోతాడట అంటే ఊకుంటాడా అన్న? అందుకే ఆ అప్పును నేను కడతానని నయా పైసతోనిచ్చి తమ్ముడిని జైలు పాలు కాకుండా ఆపిండు. నిజానికి ఒకనాడు తమ్ముని కంపెనీ రిలయన్సే పెద్ద కంపెనీ, కానీ రాను రాను అప్పులు ఎక్కువైపోయినాయి. మీదికెళ్ళి అన్న ముఖేష్ అంబానీ జియో అని అదే సెల్ నెట్వర్క్ కంపెనీ పెట్టిండు కదా. జియో దెబ్బకు పెద్ద పెద్ద తురుంకాన్ కంపెనీలే ఆగమాగం అయినాయి. ఇక రిలయన్స్ తట్టుకుంటుందా? అది కూడా 46,000 కోట్ల అప్పులల్లి ఇరికిపోయింది. మరి ఆ అప్పులన్నీ కూడా ఎట్లా తీర్పుకుంటాడో ఏందో. ఇక ఈ మోడీ సార్ రాఫెల్ విమానాల కాంట్రాక్ట్ ఇప్పించిండు కదా, మరి దీంతోనేమన్నా గడ్డకు పడతాడో, పరిస్థితులు ఎట్లుంటాయో ఏందో గాని పెద్దోళ్ళ ఇండ్లల్లో బయటపడ్డ అన్నదమ్ముల అనుబంధాన్ని చూసి దేశం మొత్తం షబ్బాష్ అంటున్నదుల్లా. ఇవాళ ఇంట్లో రేపు మట్లే, నడిమిట్లా వచ్చిన కోట్ల రూపాయలు ఏమన్నా సచ్చినాడు పట్టుకపోతామా? గిట్ల తమ్ముడిని ఆదుకున్నాడట అనే పేరును మించిన గొప్పతనం ఏమొస్తుంది చెప్పుర్రి కదా అనుల్లా. కాబట్టి మీ అన్నదమ్ముల ముచ్చట్లల్లో కూడా గిట్లనే ఉండుర్రి, సరేనా?
వాడకి తిరిగి మన వాకిట్లకొచ్చి మన ఇంట్లున్న ఓట్లను వాళ్ళ జేబులున్న నోట్లతో కొనేదందుకు వస్తున్నారు. ఆశపడి నోట్లు నోట్లేస్తే తర్వాత 5 ఏళ్ళు గోసవాడు తప్ప ఏం లాభం ఉండదు. కడక్ కొత్త నోట్లతోని మన నోట్ల మన్ను కొట్టనీకే బయలుదేరిండ్రు. అగోగో చూడు రెట్లొస్తున్నారో. చూస్తున్నారా ఎట్లా మెరిసిపోతున్నాయో. మోడీ సారు పాత నోట్లను రద్దు చేసి పబ్లిక్ను బ్యాంకుల ముందట నిలబెట్టి ముద్దరేసిన కొత్త ఖడక్ నోట్లు. ఇక గిసంటియే మన ఇంటి ముందడికి వచ్చి సాటుంగా మన జేబుల వాడి ఓటు నెత్తుకపో చూస్తున్న ఎన్నికల నోట్లు. ఇన్ని రోజులు రాజకీయ నాయకుల ఇండ్లల్లా వాళ్ళ ఖాతాలల్లో ముక్కి మూలిగి ఇప్పుడు పల్లెలకు పయనమవుతున్నాయి. అచ్చరాల 9,40,000 రూపాయలను పోలీసులు కావలి కాసి దొరకబట్టిర్రు. పుసుక్కున వాళ్ళ కండ్లు కప్పి బయటపడితే ఎన్నోట్లకు గాలం వేసేటి ఈ పైసలు కదా. అనంతపురం జిల్లా మడకశిర మండలంలో ఉన్న పోలీసులు శశికుమార్ అనేట ఆయనను ఏ ఆధారం లేకుండా ఇన్ని గణం పైసలు తీసుకుపోతుంటే పట్టుకున్నారట. మరి ఆ అన్నేమో పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బ్యాంకులు వేసేదానికి పోతున్నాను అంటున్నాడట. ఏమో దాంట్లో నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో తెలియదు కానీ మీరు మాత్రం ఎన్నికలు అయిపోయేంత వరకు లెక్కపత్రం లేకుండా కట్టల రూపాయలు పట్టుకొని పోకొర్రి. సరే ఇప్పుడు ఇవి దొరికినాయి కానీ తప్పించుకుపోయినాయి ఎన్ని ఉన్నాయో ఏమో. ఇగో గిసంచి నోట్లే మన ఓట్లను కూరగాయలు తీరుగా కొనేదందుకు సాటుంగా మాటుంగా పట్టుకొస్తుంటారు. ఎవ్వలెన్ని కథలు పడ్డా మనం పైసలకు ఆశపడకుండా ఓటేస్తే ఎవ్వల పప్పులు ఉడకాయి. మరి అంత మీ చేతుల్లో ఉన్నది, ఆలోచించి ఓటేయిర్రుల్లా, తర్వాత మీ ఇష్టం. చిన్నప్పుడు పుస్తకాలల్లా పాఠాలు ఉండేవి. ఒక రాజు భయంతో వచ్చి ఓ ఇంట్లో దాక్కుంటాడు. అక్కడనే ఓ చీమ గోడెక్కబోతుంది, కింద పడుతుంది. కింద పడ్డా కదా అని వెనకకు మర్రిపోదు, మళ్ళా ఎక్కేదందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ పాపం మళ్ళా కింద పడుతుంది, మళ్ళా ఎక్కుతుంది, మళ్ళా పడుతుంది. ఆఖరికి 10-20 సార్ల తర్వాత ఎక్కి అవతలికి పోతుంది. దాన్ని చూసి ఆ రాజు పట్టు పడితే కానీ లేదనుకుంటా పోయి యుద్ధంలో గెలుస్తాడు. మరి ఆ కథలిని మనం ఏం నేర్చుకున్నామో గాని గీ తమ్ముడైతే యుద్ధంలోనే గెలిచి నిలిచిండు. నిజంగా బాహుబలి అంటే ఇగో ఈ బుడ్డోడే. చూడుర్రి గుర్రాల పందెంలా రువ్వడి మీద ఉరికొస్తూనే ఉన్నాడు. కొంచెం రువ్వడి, ఇంకొంచెం రువ్వడి. ఎనకెవ్వలేరు, నువ్వు ఉరికేదైతే ఉరుకురా నాయనా. అది అట్లనే అగ్గో వెనక మర్ర ఇంకొకడు పోటీకి వస్తున్నాడు కదా అరే అని ఇంకింత ఉరికిచ్చిండు. బోర్ని పడ్డాడు చూసిర్రా. అయ్యో ఇప్పుడు ఎట్లా అని అనుకుంటూనే ఉన్నామా, కథం వాడు కూటరెక్కొచ్చి మళ్ళా గుర్రం ఎక్కిడు చూడర్రి. బామ్మర నాయను. అబ్బరకుండే ఇక చూడుర్రి వీడెంత మొనగాడో. పోటీలో ఎందరున్నా ఈ బుడ్డోడే గెలిచిండు. ఇంత చేస్తే వీడు 9 ఏళ్లే ఉంటాడట. బెంగుళూరు కాడుండే చిక్కోడి తాలూకాల కేరూరు అనే ఊళ్ళో జరిగిన గుర్రాల పోటీల ముచ్చటిది. బండ్ల మీద పోయేటోళ్ళు తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో గిర్రా తిరుగుతుంది. ఎంతైనా మస్తు గ్రేట్ కదా వీడు. ఆ గుర్రం కూడా గ్రేటే, ఏమంటారు? ఒక్క అమ్మ పాలు తప్ప దేన్ని వదిలిపెడతలేరులా. గాలి, నీరు, భూమి, చెట్టు, పుట్ట, పంచభూతాలన్నిటినీ పట్టి కల్తీ చేసి కూస్తున్నారు. కల్తీ తిండి, కల్తీ తాగుడు, కల్తీ మందులు, వీటితోని పానాలు పోతున్నాయని మందులు వాడితే అయ్యి కూడా కల్తీయే ఉంటున్నాయుల్లా. ఈగేం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి? ఇక్కడ ముఖాలు అటు పక్క పెట్టుకొని మనకు ఈపులు చూపెడుతున్న వీళ్ళంతా ఇవ్వాలనుకుంటున్నారు. రోగం వచ్చి తండ్లాడుతుంటే మందు గోళీలు ఇచ్చి సూదులేసే డాక్టర్లు. పానాలు నిలబెట్టే డాక్టర్లు తలికాయ లేపి నిలబడాలి గాని అటుపక్క మూతి పెట్టిర్రేంది దొంగల లెక్క అని అనుకుంటున్నారా? వీళ్ళు అసలు డాక్టర్లు అయితే ముఖం చూపెడుతురు మాగానే, కానీ వీళ్ళంతా నకిలీ డాక్టర్లు. ఓ చదువు లేదు, శాస్త్రం లేదు, ప్రాక్టీస్ లేదు, గీక్టీస్ లేదు. కానీ నిజామాబాద్ జిల్లా దవాఖానలో 2 నెలల నుంచి సూదులేస్తున్నారట, మందు గోళీలు గొంతుకలేస్తున్నారట. ఇక చూడుర్రి ఎట్టుండదో సర్కార్ దవాఖానల తమాషా. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24 మంది కల్తీ డాక్టర్లేనట. ఈ 2 నెలలు ఎంతమందికి తప్పుడు సూదులేసిర్రో, ఎంతమందికి అస్త్రం లేకున్నా ఆపరేషన్లు చేసిర్రో, ఎన్ని రోజులు ఇట్లా కాలం ఎలా తీస్తారు చెప్పుర్రి. సూపరింటెండెంట్ ముందట రోగికి సూదేయ రాక దొరికిందట ఒకడు.
అరే గిదెక్కడి పంచాయతీరో అని గుట్టు తవ్వితే సీమల పుట్టలెక్కనే అంతమంది దొంగ డాక్టర్లే ఉన్నారని తేలిందట. ఎవడో వీళ్ళ దగ్గర లచ్చలకు లచ్చలు నెల నెల గిరిగిరి లెక్క అప్పు కాయిదాల కింద పైసలు తీసుకుంటా ఈ దవాఖానలో తోలిండాట. సరే ఇప్పుడు దొరికిరు కాబట్టి ఏం లేదు గాని ఇన్ని రోజులు పెద్ద డాక్టర్లు ఏం చేసినట్టు వాళ్ళ చెయ్యలేందా ఇంత దాకా వచ్చునా అని అంటున్నారు కొంతమంది. చూస్తున్నారా ఈటల రాజేందర్ సారు ఎసంటి దొంగలు తయారైతున్నారో జర వాళ్ళ సంగతి ఏందో అరుచుకోర్రి, లేకపోతే మీకు సీఎం సార్ కూడా చెడ్డ పేరు వస్తుంది అని అంటున్నారు నిజామాబాద్ పబ్లిక్. దునియాలో ఇదో కొత్త రకం యుద్ధం మొదలైనట్లు అనిపిస్తున్నది. ఎన్కటనంటే అడవికి పోయినప్పుడు అడవిలో బతికే జంతువులు ఎగబడతాయి, సంప చూస్తాయనే భయం ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారినాయి కదా, మన ఇంట్లో మనం ఉన్న అడవి జంతువులతో కొట్లాట తప్పుతలేదు. మరి మనం వాటి అడవిని ఖరాబ్ చేస్తే అవి మన జాగలకు వచ్చినాయి అన్న ముచ్చట తెలిసిందే గాని మనుషుల పానాలు పోతాయంటేనే మస్తు భయం వేస్తున్నది. కనిపిస్తున్నది అనుల ఎలుగుబంటు, వామ్మో వాటంగున్నది. ఎక్కడికెళ్ళి వచ్చిందో గాని కొన్ని రోజుల కానుంచలే కర్నూలు జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో తిరుగుతున్నదట. ఇగో ఈ చేపలు పట్టేటోళ్ళంతా భయం కొద్ది గడపలేక అడవి ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు పట్టుకొని వచ్చిర్రు. ఇటోళ్ళంతా మంచిగా తెప్పెలలో కూర్చొని గెదుముతున్నారు. గట్టిగా పట్టుకోర్రయ్యా వలలు. ఓ అయ్యా మంచిగా పట్టుకున్నావా? ఎక్కుతున్నది ఎక్కుతున్నది. అరే గట్ల భయపడి వల ఇడిచిపెడుతురేందయ్యా నాయన ఊరిని. వల తట్టుకున్నది గాని తెంపుకున్నట్టున్నది. ఓ అన్న ఉరికే ఉరికే ఉరికే. అయ్యో కింద పడ్డాడు కదా, మళ్ళా లేచిండు. ఉరుకు ఉరుకు ఉరుకు. అయ్యో నీళ్ళ పడంగానే ఎట్ల మీద పడ్డదో చూడుండ్రుల్లో. వామ్మో సంపేటట్టే ఉన్నదే అన్నలు. ఎలగొట్టుర్రి ఎలగొట్టుర్రి, ఉరుకుర్రి ఉరుకుర్రే. అయ్యో ఎట్లా కొరుకుతున్నదో చూడుర్రి, పానమే పోగల్లా. ఎలగొట్టుర్రి అన్నలు. అమ్మయ్యా ఇడిచింది. ఆగో ఇంకో ఆయన ఎంబడి పడ్డది కదా. అరే అరే ఉరికే 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 అన్న ఉరికే 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 దొరకకే అన్న ఉరికే. అమ్మయ్య మొత్తానికి తప్పించుకున్నట్టే పొర్రి, అది కూడా దొరకకుండా తప్పించుకున్నట్టే అయింది. చూసిర్రా ఎంతలనే ఎంత పని అయ్యాను. దాన్ని పట్టుకుందామని వచ్చేటోళ్ళు గిట్లనేనా? గింత భయపడేటోళ్ళు అడవి జీవిని ఎట్లా పట్టుకుంటారు? అది ఎలుగు బంచి కాబట్టి కొరికి దెబ్బలు వచ్చిపోయింది గాని అదే పులిలో సింహమో అయితే ఈ పాటికే సచ్చేటోడే కదా ఫారెస్ట్ ఆఫీసరు. జర్ర ఇప్పటికైనా అసలు అడవి జీవులను పట్టుకునేందుకు పోతే పైలంగుండుర్రే అన్నలు. మీరున్నారనే ధైర్యంతో అందరు వచ్చిర్రు. ఏదన్నా అయితే ఎట్లుండు పైలమే అన్నలు. పాము ముంగిస, పిల్లి ఎల్క, కుక్క పిల్లి ఈ ఎప్పుడన్నా కలిసి ఉంటాయా నుల్లా? పొద్దుగాల లేచింది మొదలు మళ్ళా పండుకునేదాకా పగతోనే రగిలిపోతాయి. ఒకదాన్ని చూస్తే ఇంకోటి చప్పుకొని తింటాయి. అసొంటిది ఎట్లా కలిసి ఉంటాయి అనిత పిల్ల అనే కదా మీరు అంటుంది. అవునుల్లా అంతట కలిసి ఉండే గాని ఇగో ఇక్కడ చూడుర్రి ఎట్లా కలిసి మెలిచున్నాయో. అబ్బా రాత్రి దొంగల కావాలి కాసి కాసి మస్తు నిద్ర వస్తున్నది. కొద్దిసేపు పండుకుంటా, లొల్లి చేయకు, నన్ను లేపకు, అర్థమైందారా? పిల్లిగా అరే చెప్తుంటే నీ కాదారా? నాకు రాత్రి నిద్ర లేదురా, కొద్దిసేపు పండుకొని రా, నీకు దండం పెడతా. బిడ్డాను నమ్మలంగా చెప్తే ఎందుకు లేతావురా? నేను ఇట్ట కాదు, నీ చెవు కొరుకుతే లేతావు. ఏం కొరుకుడు కొరికినవరా? నీ కంచె మన్నుపోయే పిల్లిగా అటు పోయి ఆడుకోరాదా? మళ్ళీ నాకు రాత్రికి దొంగల డ్యూటీ ఉన్నదిరా. అదే వద్దురా, నన్ను లేపకురా. నువ్వు ఎంత మొత్తుకున్నా నేను రాను. నేను రాత్రి ఇంటికి కావాలి ఉండాలి, దొంగలు పడతారు. చిన్నప్పటి సండే కలిసి వెళ్తుంటున్నాం. మేము మైబాలో ఉన్న కృష్ణ కాలంలో ఉండేటోళ్ళం. అసలు ముచ్చటేందైతే మేము ఇద్దరం ఒకటే రోజు వచ్చిన వల్ల ఒక్క దగ్గరనే పెరిగినాం కాబట్టి గిట్ట కుక్కగాడు నేను మంచి దోస్తలమైన. మా దోస్తానాన్ని చూసిన వాళ్ళు మస్తు మురిసిపోతున్నారు. మరి మమ్మల్ని చూసైనా మనిషి జాతోళ్ళు కొట్లాడుకోకుండా కలిసి ఉండేది. సరేనా? బాయ్. మీరు డిగ్రీ పరీక్షలు రాసేదందుకు తెగ చదువుతున్నారా? ఎంత చదివినా బుర్రకెక్కడం లేదా? ఈ డిగ్రీ ఎలా గట్టెక్కిచ్చేది అని సతమతం అవుతున్నారా? అయితే మీకోసమే ఓ చక్కటి ఉపాయం కనిపెట్టిండు ఓ రామసక్కదనాల అన్న. డిగ్రీని అవలీలగా ఒంటి చేత్తో పాస్ చేయించగల ఘనుడు. అదిగో అదిగో మన డిగ్రోద్ధారకుడు.
కేవలం మీ దగ్గర ఒక్క సెల్ ఫోన్ ఉంటే చాలు డిగ్రీలో చాలా అద్భుతమైన మార్కులు తెచ్చుకోవచ్చు. మీ ఫోన్ వాట్సాప్ నెంబర్ మాకు ఇచ్చినట్లయితే డిగ్రీ పాస్ కావాలని మీ చింత తీర్చడానికి మీ చెంతకే మీ ఫోన్ కే ఎగ్జామ్ పేపర్ ను పంపడం జరుగుతుంది. ఇదిగో ఇతనే మీ డిగ్రీకి గ్యారంటీ ఇచ్చేది. కేవలం ఒక్క మిస్డ్ కాల్ మాత్రమే చేయండి. పరీక్షకు టయానికి 2 గంటల ముందే మీ సెల్కు ఎగ్జామ్ పేపర్ పంపించి మీరు పాస్ అయ్యే విధంగా చేస్తాడు. అనంతపురం జిల్లా బుక్కపట్నంలో ఇప్పటికే పరీక్ష పేపర్లను వాట్సాప్ లో పంపడం వల్ల ఎంతో మంది లాభం పొందారు. ఇదిగో చూడండి, సెల్లులో ఒక్క ఫోటో కొట్టి స్విచ్ వస్తే చాలు రాత్రింబవళ్ళు బుక్కులు చదవకుండానే అల్కగా పాస్ చేయించే ఉపాయం ఇది. బుక్కపట్నంలో ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న గీ అన్న దొంగతనంగా పేపర్లు లీక్ చేసి సెల్లులకు పంపుటకు ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాడు. చాలా తక్కువ సమయంలో అతి సులువుగా డిగ్రీ పాస్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అదృష్టం మంచిగా లేక అకౌంట్స్ పేపర్ సెల్లులకు పంపుతుంటే దొరికిండు. కొంతమంది సెల్ ఫోన్లు తీసుకుని ఏదో వాట్సాప్ మెసేజ్ చూసుకుంటున్నారు. మా కాలేజ్ నాన్ టీచింగ్ స్టాఫ్ చూసి వాళ్ళలో ఒకరిని పట్టుకొని సెల్ ఫోన్ చూశారు. అందులో ఈరోజు అరగంట తర్వాత జరగబోయే ఎగ్జామ్ పేపర్ ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్లో ఉంది. అబ్బా, దొరికిండు గాని లేకపోతే ఎంతో మందిని పాస్ చేయించేటోడు. అందుకే తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్లకు. సార్లు మంచిగా కనిపెట్టుర్రి మన లీకు వీరుని, లేకపోతే స్టేషన్లు ఉన్నాయి ఏదైనా పోటువలు కొట్టి బయటికి లీకు చేసినా చేస్తాడు. అట్లనే ఈ లీకుల వీరునికి పోలీసు మర్యాదలతో సన్మానం చేసుడు మాత్రం మర్చిపోకుండ్రి. మరెందుకు ఆలస్యం? మీకు ఇలాంటి పేపర్ లీకులు వస్తే వెంటనే పోలీసులకు చెప్పుర్రి, లేకపోతే మీ మీద కూడా భద్రం పడుతుంది జర్ర పైలం. అబ్బా, మొన్న మా దోస్తు వాట్సాప్ లా కొన్ని వీడియోలు పంపించింది. దుబాయ్ నటనుల్లా మనుషులను పట్టుకొని గొడ్ల కన్నా ఈనంగా కొడుతున్నారట. అడిగేటోడు లేడు, ఆగబట్టేటోడు లేడు. అర్రలేసి ఇరుగ కొడుతున్నారట. పాపం వాళ్ళు ఒర్రి సస్తిమిరా అని ఊకుంటున్నారట. కానీ ఎదురు తిరిగే పరిస్థితే లేదంట. అరే, ఎందుకట్లా వాడి ఊకుంటున్నారంటే వాళ్ళంతా నకిలీ వీసాలతోనే వచ్చిండ్రట. పోలీసులకు చెప్పుకుంటే జైలు వేస్తారని ఈగో ఈసొంటి తిప్పలు పడుకుంటా చచ్చి బతుకుతున్నారట. వామ్మో, ఇట్లా దెబ్బలు పడుడే కాదు, ఇంకా ఘోరమైన ముచ్చటలు కూడా ఉన్నాయట. నుల్లా కొడతానంటే భయం, పెడతానంటే ఆశ అంటారు. అగో అదే ఆశ కొద్దీ ఏరే దేశం పోయి బతుకుదామనే టోళ్ల బతుకులా నిప్పులు పోసే బద్మాష్లు బగ్గనే తయారైతున్నారట మన కాడ. సాలని సంసారం సచ్చేదాకా దుఃఖంతో నుండే పబ్లిక్ పైసల ఆశ మీద పరాయి దేశంలో పని చేద్దామని పోయేటోళ్లను దొరకబట్టి దొంగ వీసాలు ఇచ్చి బద్మాష్ పనులకు పంపిస్తున్నారట. వామ్మో, కొంతమంది ఆడోళ్ళనైతే అడ్డమైన పనులకు కూడా పంపిస్తున్నారట. నుల్లా అక్కడికి పోయినాక గీ కంపెనీ గా కంపెనీ అని పంపిస్తున్నారట. సరైన కాగితాలు లేకుండా తోలే వరకు పోలీసులు పట్టుకుంటారనే భయం ఉంటది కదా. ఆగో ఆ భయంతోని ఈ బ్రోకర్ గాలు చెప్పినట్టు చేస్తున్నారట. ఇదో పెద్ద ముఠానే పనిచేస్తున్నదట. 18 మందిని దొరకబట్టిరు పోలీసులు. 250 మంది పాస్పోర్ట్లు, నకిలీ వీసాలు, 160 నకిలీ సర్టిఫికెట్లు దొరికినాయట. వామ్మో, ఇంకెంత మంది నాగం చేద్దురో ఏమో. కాబట్టి ఓ అయ్యల్లారా అవ్వల్లారా, మంది మాటలు పట్టుకొని పరాయి దేశం పోకుర్రి. సర్కార్కు తెలియకుండా పోతే సావు వచ్చే గతే అవుతుంది. జర్రంత పైలంగా ఉండర్రి మరి. ఊర్లే కోతులు గుంపుంటే ఎట్లుంటదుల్లా? పెరట్లున్న చెట్లు కాసిన ఒక్క కాయ నుంచే ఒక్క పింద నుంచే తెంపుడు కొరికి వారేసుడు చేస్తుంటాయి. ఇండ్లకి పోయి ఈ రంగం చేస్తుంటాయి. కోతుల బాధతోని కొంతమంది ఊరు వదిలిపెట్టి పోయేటట్టు ఆగమాగం చందనం చేస్తాయి. కానీ ఊర్లే ఊరు మొత్తం ఆగం చేస్తున్నా ఒక ఇంటికి అస్సలు పోతనే లేవు. చెట్లకు కాసిన కాయలు ముట్టుకుంటేనే లేవట. అగ్గో, అట్లెట్లా కుదురుతుంది? అసలే ఈ కోతులు గీ ఇంటికి పోవాలే, గీ ఇంటికి పోవద్దు అనే రూల్ పెట్టుకుంటాయా? అన్ని చెట్లు ఎక్కుతాయి, అన్ని కాయలు తెంపుతాయి అని అంటున్నారు కదా. అయితే నమ్మకంటే ఈ వార్త చూడుర్రి. అబ్బబ్బబ్బబ్బ, ఎన్ని కోతులు, ఏం కథ! మందలకు మందలే ఉన్నాయి కదా, అవి గనుక ఊరి మీద పడితే చెట్లకు కాయలు దక్కుతాయా? అగో కనుక ఇక్కడ చూడుర్రి, చెట్టు నిండా కాయలతో నిండుకున్నది. అగ్గో గుంపుల వానర సైన్యం ఉండి ఎట్లా ఉండనిస్తానై? పీకి పందిరేయాలి కదా. కానీ ఈ చెట్టుకో ఈ ఇంటికి పెద్ద పులి కావాలన్నది. పెద్ద పులి అంటే అదేదో నిజంగా పెద్ద పులి కాదు, బొమ్మ పులి. దీన్ని ఇంటి మీద, చెట్టు మీద, వాకిట్లా, దర్వాజా కాడ, ఇంటి ముందట వెచ్చితే కోతులు పత్తకు లేకుండా పోతున్నాయంట. ఊరును మొత్తం బెదిరించి ఆగం చేస్తున్న కోతులను ఈ బొమ్మ పులి చుచ్చుపోయించి ఉరికిస్తున్నది. మహబూబాద్ జిల్లా బెతోల్ అనే ఊళ్ళే అప్పారావు అనే గీ అన్న చెట్లకు కాసిన కాయలను కాపాడుకునే తానికి ఉపాయం చేసిండట. మంచిగున్నది కదా. మరి మీరు కూడా ఓ పులిని తెచ్చి పెట్టుకొని కోతులతోని కొట్లాట లేకుండా చేసుకోర్రి. ఇవులా ఇలాంటి జోరుదార్ వార్తలు మంచిగున్నాయి కదా. మళ్ళా జోరుదార్ వార్తలలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు చూసుకుంటూనే ఉండర్రి హెచ్ఎం టీవీ.
కలెక్షన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.